జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. చతుర్థ స్కంధంలో ఉన్నాం. విదురుడు మైత్రేయ మహర్షిని సృష్టి క్రమం గురించి అడిగినప్పుడు స్వయంభవ మనువు యొక్క సంతానం గురించి, కర్దమ ప్రజాపతి యొక్క సంతానం గురించి, కశ్యప ప్రజాపతి యొక్క సంతానం గురించి తెలియచేశారు మైత్రేయ మహర్షి. అలా తెలియచేసి దక్ష ప్రజాపతి యొక్క సంతానం గురించి కూడా తెలియచేశారు. ఈ భాగవత గాథను మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారని తెలిపి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలిపారు. ఆ సంగతిని సౌనకాది మహర్షులకు సూత మహర్షి నైమిసారణ్యంలో తెలిపారు. విదురుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మైత్రేయ మహర్షి దాక్షాయని, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దాక్షాయని, ఆమె పరమశివుడిని వివాహం ఆడింది. అయితే దక్ష ప్రజాపతి పరమశివుడితో విరోధం పెట్టుకున్నాడు. అందుకని పరమశివుడిని పిలవకుండా యజ్ఞం చేస్తుంటే ఆ సంగతి తెలియని దాక్షాయని తండ్రి చేస్తున్న యజ్ఞం దగ్గరకు వెళ్దాము అని కోరుకొని, భర్త అనుమతించినా ఇవ్వకపోయినా వెళ్దాము అని శివగణాలందరితో కలిసి బయలుదేరి వెళ్ళింది. పిలవని చోటికి వెళ్ళరాదు అని మాత్రమే పరమశివుడు చెప్పాడు, కానీ నువ్వు వెళ్ళొద్దు అన్న మాట చెప్పలేదు. ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత పొందిన తండ్రి అవమానించడాన్ని చూసి తన దేహాన్ని త్యాగం చేసింది. ఎప్పుడైతే ఆమె దేహాన్ని త్యాగం చేసిందో రుద్రగణాలన్నీ కూడా ఆ దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాయి. అప్పుడు భృగు మహర్షి ఒక అభిచార హోమాన్ని చేసి అనేక మంది దేవతా గణాలను, రుభులు అనే వాళ్ళని, వేలాది మందిని పుట్టించారు. వాళ్ళందరూ రుద్రగణాలందరినీ అక్కడి నుంచి తరిమేశారు. ఈ లోపల నారద మహర్షి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి దాక్షాయని దేహత్యాగం చేసింది యోగ మార్గంలో, యోగాగ్నిలో దగ్ధమైంది అన్న సంగతిని పరమశివుడికి చెప్పారు. పరమశివుడు ఒక్కసారిగా చాలా క్రోధం వచ్చింది. రుద్రుడయ్యాడు పరమశివుడు. శివుడు వీరభద్రంతో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించడం మనకి ఈ సంచికలో కనిపిస్తుంది. శివుడు నారదుడు చెప్పిన ఆ మాట విని శివుడు ఒక్కసారిగా రుద్రుడయ్యాడు. ఆ ద్యుండుగ్రుడు నీలకంఠుడి దైత్యారాతి దంష్టోష్ఠుడై మాధ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చంచజ్జటన్ సజ్జ క్రోధముతోడబుచ్చి వచి వైచెన్ ష్మా చక్ర మధ్యంబునన్. ఆదిదేవుడు మహోగ్ర స్వభావం కలవాడు, నీలకంఠుడు, గజాసుర సంహారి అయిన ఆ ఈశ్వరుడు సతీదేవి దేహత్యాగం చేసింది అన్న వృత్తాంతాన్ని విన్న మరుక్షణమే పట్టరాని కోపంతో పెదవులను బిగించి వికటాట్టహాసం చేశాడు. మదించిన సింహంలాగా గర్జించాడు. భయంకరంగా నవ్వాడు. మెరుపు తీగలాగా, అగ్నిజ్వాలా మాలికలాగా పైకి లేకిచ్చిన జటాజుట నుంచి ఒక జడను పైకి పీకి భూచక్రపు నడిమి తలాన విసిరి కొట్టాడు. అలా పెరికి వేసిన ఈశ్వరుని జడ నుండి వీరభద్రుడు ఉద్భవించాడు. ఒక అద్భుతమైన పద్యాన్ని పోతనామాచ్యులు ఇక్కడ చెప్పారు. చాలా అద్భుతమైన పద్యం ఇది. అది చదవడానికి ప్రయత్నం చేస్తాను. అభ్రాలిహాదభ్రవిభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమర బ్రజ్వలన జ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సాహస్రధృత హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణాతతి దుర్నిరీక్షముగను గ్రకచ కఠిన కరాళ దంశలు వెలుగ
ఘన కపాలాస్తివన మాలికలను గతనర నఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఒక అద్భుతమైన వీరభద్ర అవతారం ఇది. ఆ వీరభద్రుడు శివుని జటాజుటాన్ని నెలకేసి కొడితే అక్కడ ఒక్కసారి ఉద్భవించాడు. ఈశ్వరుడు పీకేసిన విసిరిన ఆ జడ నుంచి ఆ ఆకాశాన్ని తాకే ఒక నీలమైన దేహం ఆవిర్భవించింది. ఆ మహాశరీరపు చివర భగభగ మండుతున్న మంటలు నలుదిక్కులకు రేగి విరబోసుకున్న వెంట్రుకలయ్యాయి. దిగ్గజాల తొండాల వంటి చేతులు వేనవేలు ఉద్భవించి ఆయుధాలతో వెలిగిపోతున్నాయి. 3 కళ్ళతో ఆ మూర్తి లోకాలను చూసే కాంతులు లోకుల కళ్ళకు చూడరానివిగా ఉన్నాయి. రంపాల వంటి కఠినమైన కోరలతో పుర్రెల దండలు, ఎముకల దండలు, వనమాలికలు కలిసి కంఠసీమలో అలరారుతుండగా లోక భయంకరుడైన వీరభద్రుడు రుద్రుని ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. వీరభద్రుండు విహత విద్వేషి భద్రుడగుచు తన వేయి చేతుల ముగిచి వినయ మెసగ నేనేమి సేయుదు నెరుగ నాకు ఆనతి మన్ననతనికయ్య భవుడినయే. ఆ వీరభద్రుడు శత్రు సంహార స్వరూపుడైన ఆ వీరభద్రుడు తన వేయి చేతులను మోడ్చి వినయ వినమ్రుడై, స్వామి నేనేం చెయ్యాలి, ఆజ్ఞాపించండి అని అడిగాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా అన్నాడు: గురుభుజ శౌర్య భూరి రణ కోవిద మద్భట కోటికెల్ల నీ వరయ వరూధి నీ వరుడవై చని యజ్ఞము కూడా దక్షిణిన్ బరువడి ద్రుంపు మీ వసట బ్రాహ్మణ తేజమజేయమంటి వే నరిది మదంశ సంభవుడవై తగు నీకు నసాధ్యమయ్యడిన్. ఓ గొప్ప పరమశివుడు వీరభద్రుడితో చెప్తున్నాడు: గొప్ప బాహుబలం గల రణకోవిద, నా భటులైన ప్రమథగణాలన్నిటికీ కూడా నువ్వే సేనా నాయకుడివి. వెళ్ళు, వెళ్ళి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి సంహరించు. బ్రాహ్మణ తేజం జయించరానిది అని సందేహించద్దు. నా అంశతో పుట్టిన నీకు అసాధ్యమేమీ లేదు అని కోపోద్రిక్తమైన చిత్తంతో వీరభద్రుణ్ణి ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు. పుణ్యాత్ముడైన వీరభద్రుడు అలాగే అన్నాడు. అలాగే అని అనఘుడు రుద్రుచేరి ముదమారగ ప్రదక్షిణమాచరించి వీట్కొని అనివార్య వేగమున గుంభిని గ్రక్కదలంజుళంజుళ ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయగ భీషణ ప్రభల్ ధనర కృతాంతక అంతక సితస్ఫుట స్థూలము భూనిరి చెచ్చరన్. రుద్రుని సమీపించి వీరభద్రుడు సంతోషంతో ప్రదక్షిణం చేశాడు. సెలవు తీసుకున్నాడు. యముణ్ణి సైతం అంతం చేయగల వాడి శూలాన్ని చేతిలో పట్టుకున్నాడు. పాదాలకు ధరించిన మణులు పొదిగిన అందెలు గల్లు గల్లు మన శబ్దం చేస్తుంటే ఆ అనివార్యమైన వేగానికి ధరిత్రి దద్దరిల్లుతోంది. అలా దద్దరిల్లుతుంటే నడుచుకుంటూ వెళ్ళాడు. సరభస వృత్తి నట్లరుగు సైన్య పదాహత ధూత ధూళి ధూసరిత కుబేర దిక్తటము సభ్యులు దక్షుడు చూచి ఎట్టి భీకరతమ మంచనం దమము కాదు రజపటలం బటంతు నివ్వెరపడి పల్కి రాత్మల వివేక విహీనత బొంది వెండియున్. అలాగా వీరభద్రుడు ఆ పటాటోపంతో కూడిన ప్రవర్తనతో వచ్చే వీరభద్రుడి సైన్యపు పాదాల చేత రెగిన దుమ్ము ఉత్తర దిక్కంతా కమ్మేసింది. సభలోని వాళ్ళు దక్షుడు చూసి ఏంటిది, ఎంత భయంకరమైన కారు చీకటి అని అనుకుంటున్నారు. చీకటి కాదు, దుమ్ము అని ఆశ్చర్యపడ్డారు. మనస్సులో వివేకించి చూసుకునే తెలివిని కోల్పోయారు. ఏమవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. చుట్టూ దుమ్ము కప్పేస్తోంది. ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో విలయ సమీరమా పొలయదిప్పుడు ప్రాచీన బర్హి ధరాపతి మహితోగ్ర శాసను డిప్పుడు రాజ్యంబు సేయ జోర సంఘముల కోరారాదు మరి గోగణాలి రాకకు సమయంబు కాదు కావునా నిప్పుడు కల్పావసానంబు కాబోలు కాకటువు కానకయున్న నిట్టి ఔత్పాతి కరజమెందేని గలదే అనుచు మనముల భయమంది రచటి జనులు సురులు దక్షుడు నంత ప్రసూతి ముఖ్యు లైన భూసర కాంతలిట్లనిరి మరియు
ఏంటి ఇంత ఒక్కసారిగా ఆ వీరభద్రుడు సైన్యము వస్తుంటే ఆ రేగిన దుమ్ము మొత్తం చుట్టూ కప్పేసింది. ఈ ధూళి పుట్టడానికి కారణం ఏంటి? ప్రళయకాలంలో వీచే ప్రభంజనమా? కాక కానీ గాలి అలా వీచడం లేదే. మరి ఉగ్రశాసనుడైన ప్రాచీన బర్హి మహారాజు ఇప్పుడు రాజ్యాన్ని పాలిస్తున్నాడు కదా! కాబట్టి దొంగల గుంపులు రావడానికి కూడా అవకాశం లేదు. గోగణం వచ్చే సమయము కాదు. కాబట్టి ఓహో! కల్పాంతం అయిపోతోంది కాబోలు. కాకపోతే ఇటువంటి ఉత్పాతాలు, ఇలాంటి లక్షణం గల ధూళి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఒక ధూళి తుఫానొచ్చింది అంటూ అక్కడున్న జనమంతా భయపడ్డారు. జనంతో పాటు దేవతలు, దక్షుడు భయపడ్డారు. ప్రసూతి మొదలైన బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా ఇలా అన్నారు. తన కూతులు సూడగజని తనయను సతెననపరాధ దగవరి ఇట్లెన్ గొనరించిన ఈ దక్షుని ఘన పాప విపాకమిదియు కాదగునగునుచున్. వాళ్ళందరూ ఆకూతి మొదలైన వాళ్ళందరూ ఏమన్నారంటే, స్త్రీలు, దక్షుడు తన కుమార్తెలందరూ చూస్తుండగా ఏ తప్పు తెలియని సతీదేవికి ఈ విధంగా కీడు చేశాడు. ఆవిడ యోగాగ్నిలో దహించిపోతుంటే ఆపు చేయని కూడా ఆపు చేయలేదు. దక్షుని పాపకృత్యపు ఫలమే ఈ చీకటి అని మిగిలిన స్త్రీలు, ప్రసూతి వీళ్ళందరూ కూడా అనుకున్నారట. అనుకుని మళ్ళీ ఇలా అనుకుంటున్నారు. కోపించిన దక్షుడు తన కూతురుతో పెట్టుకున్న విరోధం చాలక లోక సంహార కారకుడైన ఆ రుద్రునికి క్రోధాన్ని కలిగించాడు. ఆ మహాత్ముడు ఎంతటి వాడంటే అని ఆ రుద్రుడు తన త్రిశూలపు కొనకు అన్ని దిక్కుల్లో ఉన్న దిగ్గజాలను గురిగుచ్చుతాడు. దిక్కులు దద్దరిల్లి పగిలిపోయేటట్లు భయంకరమైన ఉరుము లాంటి శబ్దంతో పగలబడి నవ్వుతాడు. బాగా వంపులు తిరిగి విప్పారిన కోరలతో నక్షత్ర మండలాన్ని నేల రాలుస్తాడు. నానా విధాలైన ఆయుధాలను తన భయంకరమైన హస్తాల్లో ధరిస్తాడు. తీవ్ర కోపంతో భయంకరంగా కనుబొమ్మలు ముడిచి తేరి చూడడానికి వీలు లేని తేజస్సుతో ప్రకాశిస్తాడు. విశాల జటాజూటాన్ని విరబూసుకొని ప్రళయ తాండవం చేస్తూ సమస్తాన్ని లయింపచేస్తాడు. ఇదొక అద్భుతమైన శ్లోకం. సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత నిఖిల దిక్కరి రాజ నివహుడగుచు జటులోగ్ర నిష్ఠుర స్థనిత గంభీరాట్టహాస నిర్భిన్నాఖిలాషుడగుచు భూరి కరాళ విస్ఫార దంష్ట్రాహతి పతిత తారాగణ ప్రచయుడగుచు వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ మండిత చండ దోర్దండుడగుచు వికట రోష భయంకర భృకుటి దుర్నిరీక్ష దుస్సహ తేజో మహిమదనర్చి ఘన వికీర్ణ జటాబంధ కలితుడగుచు నఖిల సంహార కారణుండై నటించు అని ఆ పరమేశ్వరుడి గురించి అందరూ అనుకున్నారు. అంత ప్రళయకాలంలో కూడా ఇలా ఉంటాడు కదా ప్రళయ తాండవం చేస్తూ సమస్తాన్ని లయింపచేస్తాడు. అలాంటి దేవుడు, అట్టి దేవుని త్రిపుర సంహార కరుని చంద్రశేఖరు సద్గుణ సాంద్రునభవు మనము రోషింపచేసిన మంగళంబుల బొందవచ్చునే పద్మగర్భునకునైనా. అటువంటి మహాదేవుడికి, త్రిపురాసుర సంహారం చేసిన వాడికి, చంద్రశేఖరుడికి, సద్గుణాలతో ఘనతకెక్కిన వాడికి, అభవునికి కోపాన్ని తెప్పిస్తే బ్రహ్మదేవుడికైనా సరే శుభాలను పొందడం సాధ్యమవుతుందా అని ఈ విధంగా భయంతో చెలించే కన్నులు కలవారే దక్షపుత్రికలందరూ అంటుండగానే మహాత్ముడైన దక్షునికి భయాన్ని కలిగిస్తూ వేలాది ఉత్పాతాలు భూమి ఆకాశాల్లో కనిపించాయి. ఆ సమయంలో రుద్రుని అనుచరగణం నానా విధాలైన ఆయుధాలను ధరించి గోరోజన వర్ణంలోనూ పసుపు పచ్చని రంగులోనూ ఉన్న పొట్టివాళ్ళు, మొసలి పొట్ట వంటి ముఖం గలవాళ్ళు యజ్ఞశాల ప్రదేశంలో పరుగులు పెడుతూ కలిగి తిరుగుతున్నారు. దక్షుని యజ్ఞవాటికను కాస్త తారుమారు చేసేశారు. కొంతమందేమో యజ్ఞశాల పైకప్పునున్న వెన్నుదూలాన్ని, మరికొందరేమో పత్నీశాలను, ఇంకొందరేమో సదస్యశాలను, మరికొందరేమో అగ్నిని ధరించే ఋత్విక్కుల కోసం ఏర్పాటు చేసిన అగ్నిధ్రశాలను, కొంతమంది యజమానశాలను, కొంతమంది పాకశాలను అందరూ కలిసి రుద్రగణాలు ధ్వంసం చేసేసాయి. ఇంకా కొంతమంది యజ్ఞపాత్రల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని అంతా ఆపేశారు. కొంతమంది హోమాగ్నులను ఆపేశారు. మరి కొంతమంది హోమకుండాల్లో మూత్రాన్ని విసర్జించారు.
కొందరు ఉత్తర వేదికల కట్టిన తోరణాలను తెంపారు. కొందరు మునులను బాధించారు. కొందరు మునుల భార్యలను భయపెట్టారు. కొంతమంది దేవతలను కాలు కదలనీయకుండా దారికి అడ్డం పడ్డారు. తర్వాత మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుణ్ణి, చండీసుడు పూషుణ్ణి, నందీశ్వరుడు భగుణ్ణి పట్టుకున్నారు. ఈ విధంగా యజ్ఞ సదస్సులోని దేవతలను, ఋత్విక్కులను పట్టుకొని వాళ్ళ మీద రాళ్ళు రువ్వి, మోకాళ్ళతో మోకాళ్ళు పొడిచి, అరచేతులతో అరచేతులు నడిచి, మోచేతులతో పొడిచి వివిధ రకాలుగా బాధలు పెట్టడం మొదలెడతారు. వాళ్ళు అప్పుడు దేవతలందరూ కూడా కాందిశీకులై ఎక్కడెక్కడికో దిక్కు తెలియకుండా పారిపోవడం మొదలెట్టారు. మును దక్షుడభవు బలుకగా గనుగీటిన భగుని కబట్టి కన్నులు పెకలించెను నందీశ్వరుడచ్చటి జనముల హాహారవంబు సందడి గొలుపన్. పూర్వం అంటే యజ్ఞానికి ముందర యజ్ఞశాలలో దక్షుడు శివుణ్ణి నిందిస్తున్నప్పుడు ఆ సందర్భంలో భగుడు అనేవాడు కన్నుగీటట. చూడు ఎలా తిడుతున్నాడు అని. ఆ భగుడిని పట్టుకుని నందీశ్వరుడు కళ్ళు రెండు పీకేశాడు. అక్కడ జనమంతా హాహాకారాలు చేశారు. కుపితుడై నాడు భవుని దక్షుడు శపింప బరిహసించిన పూషుని పండ్లు డుల్లగొట్టే బలభద్రుడా కళింగుని రథంబులెలమిదులచిన పగిది చండీశ్వరుండు. ఆ రోజు అంతకు ముందు జరిగినది. దక్షుడు ఈశ్వరుని శపించే సమయంలో పూషుడు నవ్వాడు. చండీశ్వరుడు ఆ పూషుడిని పట్టుకుని పళ్ళు రాలగొట్టాడు. ఆ రాలగొట్టడం ఎలా ఉందంటే కళుంగుని పండ్లని బలరాముడు ఓడగొట్టినట్టుంది. తగవేది దక్షుడా సభనగా చాపు తిరస్కరించునాడట శ్మశ్రుల్ నగుచుంజూపుట నా భృగు పగ కైచి శ్మశ్రువులు వీరభద్రుడు వెరికిన్. ఆ యజ్ఞశాలలో దక్షుడు నీతి తప్పి పరమేశ్వరుణ్ణి తిడుతుంటే భృగువు నవ్వుతూ మీసాల్ని మెలేశాడు. దాన్ని గమనించిన వీరభద్రుడు భృగువు మీసాల్ని పట్టుకొని పీకి పారేశాడు. అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు గైకొనాదక్షు వక్షంబు ద్రొక్కి ఘనసితాధారాసి గునిమేను ఒడిచియు మంత్ర సమన్విత మహిమ శస్త్ర జాలా వినిర్భిన్న చర్మంబు గలదక్షు చంపగాలేక విస్మయమునొంది తద్వధోపాయంబు తన చిత్తమున చూసి కంఠ నిష్పీడన గతి దలంచి మస్తకము దృంచి యంచితామర్షణమున దక్షిణ నలమున వేల్చే దదను చెరులు హర్షమును బొందనతటి బ్రాహ్మణ జనంబు లాత్మలను జాల దుఃఖములందుచుండ. అసలు ఈ తప్పంతా చేసింది దక్ష ప్రజాపతి కదా. వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి ఆ దక్షుణ్ణి కింద పడేశాడు. పడద్రోసి వక్షస్థలం మీద ఎక్కి దాన్ని తొక్కి వాడి అయిన పెద్ద ఖడ్గం తీసి ఎన్నో పోట్లు పొడిచాడు. కానీ దక్ష ప్రజాపతికి మరణం లేదు. మంత్రపూతమైన అనేక శస్త్రాలతో గట్టి పడిపోయిన చర్మం కల దక్షుడు చావలేదు. వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇతన్ని ఎలా చంపాలా అని తన మనసులో ఆలోచించి ఆ దక్షుడి కంఠాన్ని కాస్త నులిపి శిరస్సుని తొలగించేశాడు. శరీరం నుంచి తొలగించి మహాకోపంతో అక్కడున్న అగ్నిలో దక్షిణాగ్నిలో ఆ వ్రేల్చి హోమం చేసేశాడు. అప్పుడు అక్కడున్న వీరభద్రుడు అంచరగణం అంతా కూడా ఆనందించారు. కానీ బ్రాహ్మణులు మాత్రం చాలా దుఃఖించారు. ఎందుకంటే అది బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞం కదా. అందుకని బ్రాహ్మణులందరూ దుఃఖించారు, చూడలేకపోయారు ఆ సంగతిని. కానీ ఇక్కడ నందీశ్వరుడు అంతకు ముందరే దక్ష ప్రజాపతికి నీ తల పోతుంది అని చెప్పి శపించాడు. ఇలాగా వీరభద్రుడు దక్షుని యాగాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా కైలాసానికి వెళ్ళిపోయేసరికి దేవతలందరూ కూడా వీరభద్రాదులచే పరాజితులై బ్రహ్మకు వెళ్ళిపోయారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయి బ్రహ్మగారికి స్తుతించారు. తర్వాత ఘట్టం ఏంటంటే దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం. హరభట కోటి చేత నిశితాసి గదా కరవాల శూల ముద్గర ముసలాది సాధన విదారిత జర్జరితాఖిలాంగులై సురలు భయాకులాత్ములగుచున్ సరసేరుహ జాతు చేరి తచ్చరణ సరోరుహంబులకు సమ్మతి జాగిలి మ్రొక్కిన మృలై. దేవతలందరూ ఏం చేయాలో తెలియక పారిపోయారు. శివభట్ల చేతుల్లోనే వాడి కత్తులు, గదలు, శూలాలు, ఇనప గుదియలు, రోకళ్ళు మొదలైన ఆయుధాల చేత దెబ్బలు తిని శిథిలమైన అవయవాలతో భయంతో కలత చెందిన మనస్సుతో దేవతలు బ్రహ్మచంతకు చేరి ఆయన పాదపద్మాల మీద పడి నమస్కరించారు. నమస్కరించి వినయంతో ఇలా అన్నారు.
తము దూర్జటి సైనికులకు ప్రమధులు దయమాలి పెలుచ బాధించుట సర్వము చెప్పిరనుచు మైత్రేయ మునీంద్రుడు విదురుని తోడ ననియన్ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నారు ఏమని, ఇలా పరమేశ్వరుని సైనికులైన ప్రమధులు ఏమాత్రం దయలేకుండా దేవతల్ని బాధించిన సంగతి అంతా కూడా ఆ బ్రహ్మదేవుడికి దేవతలందరూ చెప్పారు అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పారు. మైత్రేయ మహర్షి విదురునితో చెప్పారని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పారు. అలాగే సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పారు. ఇంతయును మున్ను మనమున నెరిగియున్న కథన విశ్వాత్మకొండును గమలలోచ నుండున నొప్పు నారాయణుండు నజుడు జూడరారైరి తాము దక్షుని మఖంబు. ఇలా జరుగుతుందని ముందే తెలిసి విశ్వాత్ముడు పద్మలోచండు అయిన నారాయణుడు బ్రహ్మదేవుడు ఈ దక్ష యజ్ఞానికి రాలేదు. వీళ్ళకి ముందే తెలుసు ఇలా జరుగుతుందని అని దేవతలు ఇలా చెప్పేసరికి చతుర్ముఖుడైన బ్రహ్మ వాళ్ళతో ఇలా అన్నాడు. ఘనతేజోనిధి పురుషుండనయంబు కృతాపరాధు డైననుత మల్లన ప్రతికారము గావించిన జనులకు లోకమందు సేమము కలదే. గొప్ప తేజసంపన్నుడైన వాడు తప్పు చేసినప్పటికీ వెంటనే ప్రతీకారం తలపెట్టిన జనులు లోకంలో క్షేమంగా జీవించలేరు. నిజానికి దక్షుడు తప్పు చేశాడు. తప్పు చేస్తే వెంటనే ప్రతీకారం తెలబడితే దానికి లోకంలో క్షేమం లేదు వాళ్ళకి అని బ్రహ్మదేవుడు మళ్ళా ఇలా అన్నాడు అని క్రతుభాగార్హుండగు పశుపతి నీశ్వరున భవు శర్వు భర్గుని దూరీకృత యజ్ఞ భాగు చేసిన యతి దోషులు దుష్టమతులు నగు మీరింకన్. మీరందరూ ధూర్తులు దేవతలను తిడుతున్నారు. బ్రహ్మదేవుడు యజ్ఞంలో హవిర్భావగాన్ని పొందడానికి అర్హత గల పశుపతిని ఈశ్వరుణ్ణి యజ్ఞ భాగానికి దూరం చేసిన దుష్టులు దుర్మార్గులు ధూర్తులు మీరు. అందుకని మీకు శిక్ష సరైనదే అని బ్రహ్మదేవుడు అంటున్నారు. మీరు వెళ్లకుండా ఉండాల్సింది మీరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ పరమేశ్వరుడికి స్థానం లేని చోటుకి మీరు వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు మీరు అవస్థలు పడ్డం తప్పదు అని చెప్తున్నారు అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలతో అంటున్నాడు. పూని ఏ దేవుని బొమ్మముడి మాత్రాన లోక పాలకులను లోకములను నాశముందు దుర్వట్టి ఈశుండు ఘన దుర్వ్యక్స్త్ర నికాయ విద్ధాంతరంగుడును ప్రియా విరహితుండును నయనవాడం మహాత్ముని ద్రిపుర సంహార కరుణి మఖ పునఃసంధానమతినపేక్షించు మీరలు సేరి శుద్ధాంతరంగులగుచు భక్తి నిష్టల తత్పాద పద్మయుగళ ఘన పరిగ్రహ పూర్వంబుగా గణతని శరణమొందుదడ తండు ప్రసన్నుడైన దివిరి మీ కోర్కె సిద్ధించు దివిజులారా. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు దేవతలతో, ఏ మహాదేవుడు కనుబొమ్మలు ముడిస్తే లోకాలు లోకపాలకులు నశిస్తారు. అటువంటి ఈశ్వరుని యొక్క మనస్సుని దూషణ వాక్యాలతో అనే అస్త్రాలు బాధపెట్టాయి. అలాగే సతీ వియోగాన్ని కలిగించాయి. అంతకంటే గొప్ప కష్టం ఉండదు కదా. మళ్ళీ యజ్ఞాన్ని నిర్వహించాలన్న తలుపు గల మీరు త్రిపురాసుర సంహారం చేసిన ఆ మహాత్ముని పాదపద్మాలని నిర్మలమైన బుద్ధితో భక్తి నిష్టలతో ఆశ్రయించండి. ఆ స్వామి ప్రసన్నుడైతే మీ కోరిక సిద్ధించి లోకాలకు మేలు జరుగుతుంది అని మీరేమీ అనుకోకండి. ఇప్పటిదాకా మేము దోషం చేశాం కదా అని ఆ మహాదేవుణ్ణి సమీపించడానికి భయపడుతున్నామని భావించకండి. ఆ మహేశ్వరుణ్ణి చేరే ఉపాయం చెప్పమంటే దాన్ని చెప్పడానికి సాధ్యం కాదు. నేను దేవేంద్రుడు మునులు మీరు దేహధారులు ఎవరు కూడా ఆ పరమేశ్వరుడి రూపాన్ని కానీ బలపరాక్రమాలను కానీ తెలియలేరు. ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయన్ను సమీపించే ఉపాయం చెప్పడానికి ఎవరూ సమర్థులు కాదు. అయినప్పటికీ ఆ పరమేశ్వరుడు భక్త పరాధీనుడు, శరణాగత రక్షకుడు. కాబట్టి ఆ ఈశ్వరుని సన్నిధికి వెళ్దామని చెప్పి బ్రహ్మ దేవతలందరినీ తీసుకెళ్లారు. పితృదేవతలు ప్రజాపతులు కలిసి కైలాస పర్వతాన్ని సమీపించి కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నారు. భాసుర లీలగాంచిరి సుపర్వులు భక్త జనైక మానసో లాసము గిన్నరీ జన విలాసము నిత్య విభూత మంగళ వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూ వికాసి కైలాసము గాంతి నిర్జిత కులక్షితి భృత్సు మహద్విభాసమున్. అలా వెళ్ళిన బ్రహ్మాది దేవతలకు దేవతగణం
భక్తజనుల మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేది, కిన్నెర స్త్రీలు విలాసంగా విహరించేది, శాశ్వత వైభవాలకు నిలయము అయినై నిత్య విభూతితో ప్రకాశిస్తూ సర్వశుభాలకు స్థానమైంది, సిద్ధులు యక్షులు నివసించేది, వెండి వెలుగులతో కుల పర్వతాలను జయించి ప్రకాశించేది అయిన ఆ కైలాసాన్ని సందర్శించారు అని. ధాతు విచిత్రితోద్దాత రత్న ప్రభ సంగతోజ్వల తుంగ శృంగములను గిన్నెర గంధర్వ కింపురుషాప్సరో జననికార కీర్ణ సానువులను మానిత నిఖిల వైమానిక మిథున ద్విహరణైక శుభ ప్రదేశములను గమనీయ నవమల్లిక సుమనోవల్లిక మతల్లీల సత్కందరములు నమర సిద్ధాంగనాశోభితాశ్రమములు విభుధ జనయోగ్య సంపన్నివేశములను గలిగి బహువిధ పుణ్య భోగముల నొప్పు వినుత సుకృతములకు దండ వెండి కొండ. ఆ వెండి కొండని వర్ణిస్తున్నారు. వివిధ ధాతువుల రంగులతో కూడిన రత్నకాంతులతో ప్రకాశించే ఎత్తైన శిఖరాలతో కిన్నెరలు గంధర్వులు కింపురుషులు అప్సర జనాలతో నిండిన కొండ చర్యలతో దేవతల జంటలు విమాన విహారాలు చేసే శుభ ప్రదేశాలతో కమనీయంగా అల్లుకొన్న మల్లె తీగలతో దేవతా స్త్రీలు సిద్ధాంగనలతో శోభించే ఆశ్రమాలతో తగిన సంపదలతో నిర్మించబడిన దేవతా గృహాలతో బహువిధమైన పుణ్యభోగాలతో ప్రకాశిస్తూ పుణ్యాల పూలదండల ఆ వెండి కొండ ఆ కైలాసం శోభిస్తోంది. ఆ కైలాస పర్వతం మందారం, పారిజాతం, కానుగు, మద్ది, తాటి, తక్కోలం, ఎర్రకాంచనం, దిరిసెన, ఏరుమద్ది, మామిడి, కడిమి, ఈప, సర్పగంధి, నాగకేసరం, సురపొన్న, సంపెంగ, పాటలి, అశోకం, పొగడ, మొల్ల, గురువింద, కనకాంబరం, తామర, మోదుగ, ఏలకి, లవంగం, మాలతి, ఇప్ప, మల్లె, పనస, మాధవి, కొండమల్లె, అత్తి, రావి, జువ్వి, మర్రి, ఇంగువ, రుజపత్తిరి, పోక, రాజపూగ, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మోరటి, కొబ్బరి, అందుగ, వెదురు, బోలు వెదురు వంటి వివిధ రకాల చెట్లతో విరాజిల్లుతోంది. ఇందులో మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు కూడా ఆ చెట్ల పేర్లు అని. అక్కడ కోకిలలు, నెమళ్ళు, పావురాలు, రాచిలకలు, గండు తుమ్మెదలు మొదలైన పలు రకాల పక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఆ ధ్వనులు భూమి ఆకాశాలు చిల్లులు పడేలా ప్రతిధ్వనిస్తున్నాయి. సింహాలు, దుప్పులు, ముళ్ళ పందులు, అడవి దున్నలు, ఒంటెలు, కోతులు, అడవి పందులు, పులులు, కుక్కలు, నల్లజింకలు, దున్నలు, తోడేళ్లు, లేళ్లు మొదలైన అడవి జంతువులతో కూడి వెలుగు అందుతోంది. అరటి చెట్లతో, తామర పూలతో, పద్మాలతో, తెల్ల కలువలతో, వింత రంగుల కలువలతో ప్రకాశిస్తూ సన్నని ఇసుకతో కూడిన ప్రదేశాల్లోనే సరోవరాల్లో విహరించే కలహంసలు, కొక్కెరలు, బెగ్గురు పక్షులు, చక్రవాక పక్షులు, కొంగలు, నీటి కోళ్ళు ఇలా ఇవన్నీ చేసే ఇంపైన కోతలతో ప్రకాశిస్తోంది ఆ ప్రదేశం. జలక్రీడలు ఆడుతూ విహరించే స్త్రీలు తమ చనుదోయికి పూసుకున్న కస్తూరి, తెల్లచందనం వంటి పరిమళ ద్రవ్యాల వాసనతో కలిసి ప్రవహించే గంగానది తరంగాలతో సమావృతమైన కైలాస పర్వతాన్ని గుర్తుపట్టి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతా సమూహం అత్యద్భుతమైన ఆనందాన్ని పొందారు. వాళ్ళకు ముందు అలకాపురి కనిపించింది. ఆ పట్టణం చుక్కలతో ప్రకాశిస్తోంది. మంచుతో కూడి బంగారుమయమైన విమానాలతో నిండి ఒప్పారుతోంది. యక్షులతో, పతివ్రతామ తల్లులతో ప్రకాశించే అలకాపురిని దాటారు. ఆ పట్టణానికి వెలుపల నంద, అలకనంద అనే నదులు ప్రకాశిస్తున్నాయి. అవి శ్రీమన్నారాయణ్ణి పవిత్ర పాదపద్మాల ధూళితో పావనమై రతికేళి చేత కలిగిన శ్రమను పోగొట్టుకోవడానికి స్నానం చేసే దేవతా స్త్రీల స్తనాలపై ఉన్న కుంకుమ ద్రవంతో కలిసి
గోరోజున వర్ణంతో ప్రకాశించే జలాలతో ఒప్పుతున్నాయి. ఆ నదులను దాటి వెళ్లే దేవతా సమూహానికి సౌగంధిక వనం కనిపించింది. ఆ వనంలో అడవి ఏనుగుల రాపిడి వల్ల మంచి గంధం చెట్ల నుండి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ వాసనను అనుభవిస్తూ అక్కడ పుణ్య స్త్రీలు సంతోషిస్తున్నారు. ఆ వనంలో వైఢూర్యాలు పొదిగిన మెట్లతో కూడి బంగారు కలువలతో ఒప్పారే దిగుడు బావులున్నాయి. కింపురుషులు సంచరించడానికి యోగ్యమైన సౌగంధిక వనం అక్కడ కనిపించింది. బ్రహ్మ మది దేవతలందరూ కూడా ఆ దక్షిణామూర్తి స్వరూపుడైన ఈశ్వరుణ్ణి స్తుతించారు. అక్కడికి సమీపంలో ఈశ్వరుణ్ణి స్తుతించారు. ఇక్కడ ఎలా ఉన్నారంటే ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. ఉజ్వలంబై శతయోజనంబుల పొడవొగి పంచసప్తతి యోజనముల పరపును గల్గియే పట్టునాదరుగని నీడ శోభిల్ల నిర్ణీత మగుచు వర్ణ శాఖ సమాకీర్ణమై మాణిక్యముల బోలగల ఫలముల దనర్చి కమనీయ సిద్ధ యోగ క్రియామయమై ఎనఘ ముముక్షు జనాశ్రయంబు భూరి సంసార తాప నివారకంబు నగుతు దరురాజ మనగ వెంపగ్గలించి భక్త జనులకు నిచ్చెలు భ్రమదమొసగా భ్రమదమెసగా వలయు సంపదలందు నా వటము వటము. బ్రహ్మాది దేవతలు అక్కడ ఒక వట వృక్షాన్ని చూశారు కైలాసం దగ్గర. అది యోజనాల వెడల్పు పొడగు 75 యోజనాల వెడల్పుతో ప్రకాశిస్తోంది. ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. సూర్యుడు ఏ వైపు ప్రకాశించినా తిరగని నీడతో శోభిస్తోంది. ఆకులతో కొమ్మలతో నిండి మాణిక్యాల వంటి పళ్లతో అలరారుతోంది. సిద్ధుల యోగక్రియా కలాపాలకు ముముక్షు జనులకు ఆశ్రయభూతమైంది. సంసార తాప నివారకమై తరురాజము అనే ఖ్యాతికి తగినట్లు భక్తులకు నిత్య విభూతితో ప్రమోదాన్ని కలిగిస్తోంది. ఆ వటవృక్షమే వృక్షం అన్నట్లుగా విరాజిల్లుతోంది. ఆ వటవృక్ష మూలంలో ఎంత ఒక అద్భుతమైన సన్నివేశం. యుద్ధ సనందాది సిద్ధ సంసేవితు శాంతి విగ్రహుని వాత్సల్య గుణుని గమనీయ లోక మంగళదాయకుని శివు విశ్వబంధుని జగద్వినుత యశుని గుహ్యక సాధ్య యక్షో రక్షనాథ కుబేర సేవితుని దుర్వార బలుని నుదిత విద్యాతపో యోగయుక్తుని బాలచంద్రభూషణుని మునీంద్రనుతుని దాపసాభీష్టకరు భస్మ దండలింగ ఘన జటాదినధరుని భక్త ప్రసన్ను వితత సంధ్యాభ్యరుచి విడంబిత వినూత్న రక్తవర్ణు సనాతన బ్రహ్మమయుని. అక్కడ వటవృక్షం దగ్గర ఆ వటవృక్షం మూలంలో చూశారు దేవతలందరూ కూడా. పవిత్రులైన సనందాది సిద్ధమునులతో సేవించబడుతున్నవాడు, మూర్తిభవించిన శాంత స్వరూపుడు, వాత్సల్యాది గుణాలతో కూడుకున్నవాడు, లోక మంగళదాయకుడు, విశ్వబంధువు, శివంకరుడు, జగత్తుచే కీర్తింపబడే యశస్సు కలవాడు, గుహ్యకులు, సాధ్యులు, యక్షులు, రాక్షసులు, కుబేరుడు మొదలైన వాళ్ళందరి చేత సేవించబడుతున్నవాడు, తిరుగులేని విద్యా తపోయోగ బలాలతో కూడినవాడు, బాలచంద్రుని భూషణంగా కలవాడు, మునీంద్రులచే స్తుతించబడేవాడు, తాపసుల అభీష్టాన్ని నెరవేర్చేవాడు, భక్తుల ఏడ ప్రసన్నుడైనవాడు, సంధ్యాకాలపు మేఘంలాగా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నవాడు, భస్మము, యోగదండము, జటాజూటము, లేడి చర్మము ధరించినవాడు, సనాతనుడు బ్రహ్మమయుడు అయిన ఆ ఈశ్వరుణ్ణి చూశారు దేవతలందరూ. చూశారు. అంచిత వామ పాదాంబోరుహము దక్షిణోరు తలంబున నొయ్యనునిచి సవ్య జానువు మీద సవ్య బాహువు సాచి వలపలి ముంజేత సలలితాక్ష మాలికా ధరించి మహనీయ తర్క ముద్రాయుక్తుడగుచు చిత్తంబులోన నవ్యయంబైన బ్రహ్మానంద కలిత సమాధి నిష్ఠుడు వీత మత్సరుండు యోగ పట్టాభిరాముడై యుచిత వృత్తి రోష సంగతి బాసి కూర్చున్న జముని యనువునను దర్భ రచిత భృశ్యాసనమున నున్న ముని ముఖ్యునంచిత యోగ నిరతు. ఆ ఈశ్వరుడు ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచుకుని కూర్చున్నట్ట. ఎడమ మోకాలి మీద దక్షిణామూర్తి స్వరూపం. ఎడమ మోకాలి మీద ఎడమ చేతిని చాచి కుడి చేతి ముంజేత జపమాలను ధరించున్నాడు.
ఉపదేశ ముద్రతో కూడిన వాడే ఉన్నాడు. మదిలో అవ్యయమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ సమాధి నిష్ఠుడే ఉన్నాడు. మాత్సర్యరహితుడై యోగ పట్టాభిరాముడై రోషాన్ని వీడిన యమునిలాగా తగిన విధంగా మునివృత్తితో యోగ నిరతుడై దర్భాసనం మీద కూర్చునున్నాడు. అలఘుని నభవుని యోగీంద్రులు వినుచుండగా నారదునితో ప్రియ భాషలు జరుపుతున్న రుద్రుని సలలిత పన్నగ విభూషు సజ్జన పోషున్. అప్పుడు దేవతలందరూ కూడా అలాంటి మహాత్ముణ్ణి, పన్నగ భూషణుణ్ణి, సజ్జనుల్ని ఆదరించి పోషించేవాడిని, యోగీంద్రులు వింటుంటే నారదునితో ప్రియ సంభాషణ చేస్తున్నవాడిని బ్రహ్మాది దేవతాగణం అంతా చూశారు. కని లోకపాలురును ముని జనులును సద్భక్తి నతని చరణంబులకున్ వినతులైరప్పుడు అబ్జాసనుగని యభవు డధిక సంభ్రమమొప్పన్. ఆ పరమశివుణ్ణి పాలురు మునిజనులు చూసి సద్భక్తితో పాదాల మీద పడి నమస్కరించారు. ఈశ్వరుడు బ్రహ్మను చూసి గబుక్కను తొట్టుపాటు పడుతూ, ఎందుకంటే బ్రహ్మ మిగిలిన అందరి దేవతలతో కలిసి వెళ్ళారు కదా, అందుకని తొట్టుపాటు పడుతూ అనక మహాత్ముండగు వామనుడ కశ్యపున కోగి నమస్కారము చేసిన గతి నజునకు నభవన్ ధనముగి గావించే హరుడు దద్దయు ప్రీతిన్. మహాత్ముడైన వామనుడు కశ్యప ప్రజాపతికి నమస్కరించినట్లు ప్రీతిగా శివుడు బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. అలా నమస్కరించి అంత రుద్రానువర్తులైన సిద్ధ గణమహర్షి జనంబులు గని పయోజ గర్భునకు మ్రొక్కిరంతన కమలభవుడు శర్వు గని పల్కె మందహాసము తోడన్. ఆ పైన రుద్రుని అనుచరులైన అక్కడున్న సిద్ధగణాలన్నీ కూడా అందరూ మహర్షులు బ్రహ్మదేవుడికి సాష్టాంగపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుని చూసి చిరునవ్వుతో ఇలా అన్నారు: జగములకు నెల్ల యోని బీజంబులైన శక్తి శివ కారణుండవై జగతి నిర్వికార బ్రహ్మంబ వగు నిన్ను గడిగి విశ్వనాథుగా నెరిగెద నా మనంబున భవ. ఓ పుట్టుకలేని ఓ స్వామి, ఈ సృష్టికి కారణమైన శక్తితత్వం నువ్వే. అయినప్పటికీ ఏ వికారము పొందని పరబ్రహ్మవు విశ్వనాథునిగా నిన్ను నా మధ్యలో దర్శిస్తున్నాను నేను. సమత నదిగాక తావ కాంశంబులైన శక్తి శివరూపముల గ్రీడ సలుపు దూర్జ నాభిర్గతి విశ్వజనన వినాశ వృద్ధి హేతుభూతుండ వగుచుండు వీసరుద్ర. ఓ ఈశ్వర, ఓ రుద్ర, బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీ అంశాలైన శివశక్తి రూపాలతో సమానంగా క్రీడిస్తావు. సాలెపురుగులాగా ఈ విశ్వం యొక్క పుట్టుకకు, వృద్ధికి, వినాశనానికి కూడా నువ్వే కారణభూతుడవుతున్నాడు అని బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు. అనఘలోకంబుల ఎందు వర్ణాశ్రమ సేతువులనగ ప్రఖ్యాతి నొంది బలసి మహాజన పరిగృహీతంబులై యఖిల దాయకములై వేదంబులను మరి వృద్ధి నొందించుట కొరకునై నీవు దక్షుని నిమిత్త మాతృనే చేసి ఎమ్మఖము గావించితి వటుగాక శుభమూర్తివైన నీవు గడగి జనముల మంగళ కర్ములైన వారి ముక్తి నమంగళాచారులైన వారి నరకంబు నొందింతు భూరి మహిమ భక్తజన పోష రాజిత ఫణి విభూష. ఓ భక్తజన పోష, బ్రహ్మదేవుడు అంటున్నారు పరమశివుడితో, ఓ పన్నగభూష, లోకంలో చతుర్విధ వర్ణాశ్రమాలకు సేతువు అని చెప్పగలిగేలా ఖ్యాతి నొంది మహానుభావులచే అంగీకరించబడి సమస్త ధర్మాలను ప్రసాదించే వేదాలను వ్యాప్తి చేయడం కోసం దక్షుణ్ణి నిమిత్త మాత్రంగా చేసి ఆ యజ్ఞాన్ని చేయించావు. శుభాకారుడవైన నువ్వు శుభకర్మలు ఆచరించే వారికి ముక్తిని, అశుభకర్మలు ఆచరించే వాళ్ళకి నరకాన్ని కలిగిస్తున్నావు. అందుచేత ఆ వేదవిహిత కర్మలు ఒకడికి తలకిందులుగా ఫలించడానికి కారణం ఏంటి? నీ కోపమే కారణం అని భావిస్తే నీ పాద పద్మాలపై మనస్సు నుంచి సమస్త భూతకోటిలో నిన్ను చూస్తూ మనస్సులో తనను, ఇతర ప్రాణికోటిని వేరుగా చూడకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్టు కోపం కలగదు కదా, కాబట్టి నీకు ఇంకా కోపం ఎక్కడిది? కోపం ఉండకూడదు కదా అని ఇంకా అంటున్నాడు. మరి భేదబుద్ధి కర్మ ప్రవర్తనముల మదయుతులై దుష్ట హృదయులగుతూ బర విభవాసహ్య భవ మనోవ్యాధుల దగిలి మర్మాత్మ భేదకములైన బహుదురుక్తుల చేత బరుల పీడించుచు నుండు మూఢులను దైవోపహతులుగా తలపోసి ఎక్కపట చిత్తులకు నీ వంటి సత్పురుషుడే వలననైనా
హింస గావింపకుండు సమిద్ధ చరిత నీలలోహిత మహిత గుణాలవాల లోకపాలన కలిత గంగా కలాప హర జగన్నుత చారిత్ర యదియుగాక. ఓ చక్కటి నడవడిక గలవాడ. అక్కడ ఆ యజ్ఞంలో మొత్తం అంతా సర్వనాశనం అయింది. అదంతా మళ్ళీ తిరిగి మామూలు అవ్వాలంటే మళ్ళీ పరమేశ్వరుడి వల్లే అవుతుంది. అందుకని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని స్తుతిస్తున్నారు. ఓ చక్కని నడవడిక కలవాడ, నీలలోహిత, గొప్ప గుణాలకు నిలయమైనవాడ, లోకపాలన, గంగనే తలకూర్చుగా కలవాడ, జగన్నుత చరిత, హర, కర్మాచరణలో జీవుల పట్ల భేదబుద్ధి కలిగి మదంతో దుష్ట హృదయాలై పరుల సంపదను సూచి సహించలేక ఈర్ష్యాది భావాలతో మనోవ్యాధికి గురవుతున్నారు జనులు. ఇతరుల మనస్సుల్ని మర్మఛేదం చేయగల పరుషోక్తులతో పీడిస్తున్నారు. అలాంటి మూర్ఖుల్ని దైవోపహతులుగా భావించి హింసించకుండా వాళ్ళు తప్పు చేసినా సరే దయ చూపడం నీ వంటి సత్పురుషుల పని కదా అని అమర సమస్త దేశములందు నఖిల కాలములందు తలపదుల్లంఘ్య మహిము డగు పద్మనాభు మాయామోహితాత్మకు లై భేద దర్శనులైన వారి వలనను ద్రోహంబు గలిగినానైనను నది దైవకృతమనే అన్య దుఃఖ ముల కోర్వలేక సత్పురుషుండు దయసేయుగాని హింసింపడు గాన నీవు నచ్యుతిని మాయ మోహమునందకుంట చేసి సర్వజ్ఞుడవు మాయ చేత మోహి తాత్ములై కర్మ వర్తనులైన వారి వలన ద్రోహంబు కలిగిన వలయు బ్రోవా. వాళ్ళని బ్రోచాలి నువ్వు అని చెప్తున్నారు. అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో దాటడానికి వీలు కానిది ఆ నారాయణుడి యొక్క మహిమ, విష్ణువు యొక్క మాయ. ఆ పద్మనాభుని మాయ చేత మోహితులైన వాళ్ళు నేను నాది అనే భేద దృష్టితో పాటు ఇతరులను వేరుగా చూస్తారు. అటువంటి భేద దృష్టి కలవాళ్ళ వల్ల ఏదైనా ద్రోహం జరిగినా సజ్జనులు దాన్ని దైవకృతంగా భావిస్తారు. సజ్జనులు ఇతరుల దుఃఖాన్ని సహించలేక వాళ్ళని దయతో చూస్తారు కానీ హింసించరు. అచ్యుతుని మాయచేత మోహింపబడని వాడవైనందువల్ల నువ్వు సర్వజ్ఞుడవు. అందుచేత ఆ శ్రీహరి మాయామోహితులైన వారి వల్ల జరిగిన ఏదైనా ద్రోహం నీకు జరిగితే అది క్షమించి వాళ్ళని నువ్వు రక్షించాలి అని ఆత్మోపమ్యైన స్థితి అంటారు. ఆ స్థితి సమస్త సృష్టిని గమనించే యోగులకు సమస్తము బ్రహ్మమయమే. అటువంటి యోగిని ఉత్తమ యోగిగా భగవద్గీత కూడా చెప్తుంది. ఈశ్వరుడు అటువంటి యోగి. అటువంటి యోగులను ఏ మాయ అంటదు. అందుకే ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడు అంటారు. భేదభావంలో జీవించే దక్షుని వంటి వారిని రక్షించమని వేడుకుంటున్నారు బ్రహ్మదేవుడు. యజ్ఞ భాగాన్ని పొందే అర్హత గల బ్రహ్మదేవుడు చెప్తున్నారు పరమేశ్వరుడితో, నీకు యజ్ఞ భాగాన్ని సమర్పించనందుచేత నీ చేత ధ్వంసం చేయబడి అసంపూర్తిగా మిగిలిపోయింది ఈ దక్షుని యాగం. మళ్ళా ఉద్ధరించి దక్షుణ్ణి మళ్ళా జీవింపచేయి, భగునికి నేత్రాలను, భృగుడికి మీసాలను, పూషుడికి దంతాలను మళ్ళా ప్రసాదించు. విరిగిపోయిన శరీర అవయవాలతో తల్లడిల్లే ఋత్విక్కులకు, దేవతలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించు. మిగిలిన యజ్ఞ కార్యక్రమాన్నంతా పరిపూర్తి చేసి ఆ యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించు అని బ్రహ్మదేవుడు ఆ పరమేశ్వరుణ్ణి కోరాడు. ఇక్కడ మనం ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.